ఏ మనిషి జీవితంలో అయినా తన కెరీర్ సెటిల్మెంట్ టైం చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మనకొచ్చే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. దానికి కొన్ని నెలల్లో, కొన్ని సంవత్సరాల టైం మాత్రమే ఉంటది. మనిషి దేనికోసమైనా పోరాడుతున్నప్పుడు, ఏ పని కోసమైనా పరితపిస్తున్నప్పుడు, తన జీవితంలో ఒడిదుడుకులు చాలా వస్తాయి. ఏదొచ్చినా, ఏం జరిగినా ఆ మనిషి ధైర్యంతో తట్టుకోవాలి. జీవితంలో సవాళ్ళు ఎదురైనప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కుంగిపోయి కృషించిపోతే మనిషి వీక్ అయిపోతాడు. అనుకునేవేవి సాధించలేరు. ప్రతి మనిషిలో ఒక ఫైటర్ ఉంటారు. ఆ మనిషి బలహీనమై లొంగిపోకూడదు. ఏది జరిగినా మనలో ఫైటర్ బయటికి రావాలి. ఆ ఫైటర్ మనల్ని గెలిపించాలి. మన జీవితంలో ఆ ఫైటర్ మనలోంచి ప్రతి క్షణం మనకి కొత్త ఊపిరి పోస్తూ ఉండాలి. ఇలా జరుగుతున్నంత కాలం మనం దేనిలో ఓడిపోం. ఒకవేళ ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా తిరిగి పైకి లేసే నిబ్బరం మనలో ఉంటుంది. మనిషి అన్నాక ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక కష్ట నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఏది వచ్చినా సరే ముందుకు సాగిపోతూ ఉండాలి. ఏదొచ్చినా సరే ఆ రోజున అక్కడ ఆపేయకూడదు. మనం పరిగెడుతూ, పోరాడుతూ ఎప్పుడు కూడా గెలుపనేది గెలుపొందిన రోజు ఉండదు. ఆ సక్సెస్ కోసం, మన లక్ష్యం కోసం పోరాడే ప్రతిరోజు మనం గెలిచినట్టే. ప్రతిరోజు మన గెలుపు మన చేతిలోనే ఉంటుంది. ప్రతిరోజు మన క్షణాలు మన చేతిలోనే ఉంటాయి. ఆ క్షణాల్లోంచి గెలుపు వస్తుంది. దయచేసి క్షణాలని, నిమిషాలని, గంటల్ని వృధా చేయకండి. ఇవన్నీ 24 గంటల్లో ఎన్ని క్షణాలు, ఎన్ని గంటలు మన చేతిలో ఉన్నాయో జాగ్రత్తగా, అంటే ప్రతి మనిషికి రోజులో ఏదో ఒక పని, ఏదో ఒక కాలక్షేపం ఉంటుంది. కానీ ఉన్న సమయాన్ని ఎంత పొందిగ్గా, ఎంత జాగ్రత్తగా 24 గంటల టైంలో 10 గంటలు ఎటు మన చేతిలో ఉండదు. మిగతా టైంలో కూడా, మిగతా 14 గంటల టైంలో ఏదో ఆలోచిస్తూ, ఏదో తలుచుకుంటూ, ఏదో వృధా అయిపోయిందని దిగులు పడుతూ అలా కూర్చోకుండా ఆ టైంని పూర్తి స్థాయిలో నిమిషం నిమిషం, క్షణక్షణం వాడుకుంటే ప్రతి మనిషి ఒక విజేత అవుతాడు. తన జీవితం ఒక విజయగాథ అవుతుంది.